తెలియజేసి వస్తున్నాం. నాగర్కర్నూలు బేచనీయ ఎబ్రోడ్ సంఘం ద్వారా మాకు క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుడు కృప అనుగ్రహించాడు. గవర్నమెంట్ వారు అనుగ్రహించినటువంటి బట్టలు పంపిణీ జరిగింది. ఇదే సమయంలో అనేకులు పాల్గొని ఈ యొక్క మంచి కార్యక్రమంలో అనేకులు పాల్గొని దేవుని యొక్క ఆశ్రమం వారుగా ఉన్నారు. కనుక ఈ యొక్క బేచనీయ సంఘం తరఫున పాస్టర్ గారు, తర్వాత రాజమండ్రి వచ్చిన పాస్టర్ గారు, తర్వాత అనేక పరిశుద్ధులు ఈ రీతిగా యొక్క క్రిస్మస్ పర్వదినాన్ని సుఖ సంతోషం జరుపుకొని ఆనందం జరుపుకొని ఈ రీతిగా మరొకసారి మన ప్రభువైన యేసుక్రీస్తు మీ అందరికీ శుభవందనాలు తెలియజేస్తూ, మీరు మా ఇలా చెప్పిన యొక్క ప్రేమకై మరి యొక్క మీ యొక్క ఆదరణకై మరి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తూ వస్తున్నాం. కనుక ఈ యొక్క కార్యక్రమంలో మీరు కూడా పాల్గొనకపోతే దేవుని యొక్క ఆశను పొందుకోవలసిందిగా మిమ్మల్ని మనసారా కోరుకుంటూ ఈ సహకరించి మీ అందరికీ కూడా మరొకసారి ఆ యొక్క బేచనీయ సంఘ తరఫున మీ అందరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు వందనాలు తెలియజేస్తూ వస్తున్నాం. క్రిస్మస్ శుభాకాంక్షలు నాగర్కర్నూలు పట్టణస్తులందరికీ తెలియపరుస్తున్నాం. దేవుడు లోకం ఎంతో ప్రేమించాడు కనుక మనమందరము యేసు ప్రభువుని నమ్ముకోవాలని ఆశిస్తున్నాం. దేవుడు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును అన్నాడు. నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకం రాని తండ్రి తెలియజేసింది. కనుక మీరందరూ దేవుని నమ్ముకుంటే ఆయనతో సహవాసం చేసిన మీకు సమాధానం దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. కనుక మీరందరూ దేవుని నమ్ముకోండి. ఇదే మా సందేశం. క్రిస్మస్ శుభాకాంక్షలు కూడా తెలియజేస్తాము. ప్రభువుకి అందరికీ వందనాలు. క్రిస్మస్ సందర్భంగా ఈరోజు బేతనీయ మందిరంలో జరిగిన ఈ యొక్క క్రిస్మస్ వేడుకలో అనేక మంది వచ్చి పాల్గొనడానికి దేవుడు అవకాశం ఇచ్చారు. నేను కూడా రాజ్యంలో రావడానికి కూడా దేవుడు సహాయం చేశారు. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు పుట్టారు అనే అంశాలను మనం ప్రపంచవ్యాప్తంగా ఈరోజు పండుగ జరుపుకుంటుంది. బేతనీయ ప్రార్థనా మందిరంలో యేసుక్రీస్తు ప్రభువు గురించిన మాటలు మనం చెప్పడం జరిగింది. అయితే యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారు భూలోకానికి అంటే సర్వ మానవాళిని రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చారు. అయితే ఆయన అందరినీ కూడా రక్షించి పరలోక రాజ్యం తీసుకువెళ్ళాలనేది యేసుక్రీస్తు ప్రభువు వారి ఆలోచన. సాతాను ఆలోచన ఏంటంటే అందరినీ కూడా నరకాన్ని పాపాలు చేయించి నరకానికి తీసుకెళ్లాలనే ఆలోచన సాతాను ఆలోచన చెడగొట్టి దేవుడు ఆ సాతాను నుంచి సాతాను బంధకాల్లో ఉన్న సమస్త మానవాళిని రక్షించి అందరినీ పరలోక రాజ్యం చేర్చి యుగాలు ప్రజలతో ఆయన యుగాలు రాజ్యం చేయడం కోసం ఆయన ప్రజలందరినీ రక్షించడం కోసం 2023 సంవత్సరాల క్రితం ఇజ్రాయెల్ దేశంలోని బెత్లెహేము గ్రామంలో ఆయన పుట్టారు. కన్యైన మైకి పుట్టారు. అది ఎందుకు రావాల్సి వచ్చిందంటే సాతాను యొక్క శక్తుల నుంచి రక్షించడానికి, సాతాను నుంచి మనల్ని విడిపించడం కోసమే ఆయన మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళడం కోసమే ఆయన రావడం జరిగింది. అందుకనే సర్వలోకం కూడా సర్వ ప్రపంచం కూడా ఈరోజు నా క్రిస్మస్ వేడుక జరుపుకుంటుంది. ఆ విధంగానే బేతనీయ మందిరంలో కూడా క్రిస్మస్ సందర్భంగా ఆరాధన జరిగింది. వారి దుష్టత్వం నుండి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటట్టు ఆయన మొదట మీ యొద్దకు పంపినని చెప్పాను. మనము దుష్టత్వం నుంచి మళ్లించబడాలి. అది దేవుని ఉద్దేశం. ఆయనను విశ్వాసం ఉంచిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. ఆయన మాటలను అనుసరించిన వారే దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. కానీ మతంలో ఉన్నవారు ఆ విధంగా మళ్లించబడలేరు. వారి సొంత మార్గంలో ఉన్నవారు మళ్లించబడలేరు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మాటల మార్గములో నడుచుకునేటువంటి వారు మాత్రమే ఆ దుష్టత్వం నుంచి మళ్లించబడతారు. ఆయన జీవపు మార్గము, నిత్య మార్గము, పరలోక రాజ్యానికి మార్గము. దేవుడి మాటలు దీవించిన గాక.